ఎగ్ కర్రీ ఇలా చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది. ముందు కోడిగుడ్లు ఉడకబెట్టేసి ఈ టైప్లో ఘాట్లు పెట్టుకొని ఒక మిక్సీ జార్లో టమోటాలు వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లో కాస్త నూనె వేసి పసుపు కారము సాల్ట్ వేసుకునేసి కాస్త అలా కలిపి ఇప్పుడు ఉడకబెట్టిన కోడిగుడ్లు దాంట్లో వేసేసి ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లో కాస్త కసూరి మేతి వేసి ఇలా మిక్స్ చేసి దాన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టి నూనె వేసి ఆ తర్వాత బిర్యానీ ఆకు చెక్క లవంగ యాలకులు వేసి జీలకర్ర కూడా కాస్త వేసుకునేసి కాస్త వేగనిచ్చి ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా ఫ్రై చేసి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసిన టమోటా పేస్ట్ కూడా దాంట్లో వేసేసుకునేసి ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసి ఆ తర్వాత కొద్దిగా శనగపిండి వేసుకునేసి ఇలా బాగా కలిపి చిటికెడు పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా కారం వేసుకొని సాల్ట్ కూడా వేసేసి ఇలా కలుపుతూ వేగాక నీళ్లు పోసుకునేసి ఇలా మూతపెట్టి ఉడికించుకొని ఫ్రై చేసిన కోడిగుడ్లు వేసి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా అయ్యాక కొత్తిమీర చల్లుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే సూపర్.